ఇదైతే నా ఫస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. మీషో నుంచి తీసుకున్న వాటిలో రెడ్ కలర్ అండి. ఇది రెడ్ మీద ఫస్ట్ టైం నేను బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేశాను. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీషో నుంచి నేను నా కోసం తీసుకున్న ఈ మంచి బ్లౌజెస్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. ఈ ప్రైస్లో ఈ క్వాలిటీలో వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ చూడండి, ఎంబ్రాయిడరీ అయితే ఎంత నీట్గా ఉందో. అండ్ ఇది వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి. వెల్వెట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ అయితే సూపర్గా ఉంది. ఎక్కడ ఓడడం అదంతా ఏం లేదు. అక్కడక్కడ ఈ స్టోన్స్ కూడా స్టిక్ అయ్యి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. నెక్ చూస్తే డిజైన్ అయితే వావ్ అనమాట. సూపర్గా ఉందండి నెక్ డిజైన్ అయితే. ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చినాయి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ అయితే ఇలా డీటెయిలింగ్ వచ్చింది. క్రాప్ టాప్ లాగా కావాలన్నా కూడా ఇది మనం యూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. ఫ్రంట్ ఓపెన్ అయితే ఉందండి. లోపల కూడా ఎక్కడ మనకి గుచ్చుకోకుండా ఇలా ఓవర్ లెక్ అయితే వచ్చింది సైడ్స్. అండ్ ఇంత ఖర్చు అయితే లూజు టైట్ ఆల్టరేషన్ అయితే చేసుకోవడానికి ఉంది. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ వచ్చిందండి. ఇందులో ఒక 6-7 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే మీరు చూడండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇంత క్వాలిటీగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అంత బాగా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ. నాకు 380 రూపీస్ 370 రూపీస్ అంతే అండి. ఆ రేట్లో ఇంత మంచి బ్లౌజ్ అయితే మనం ఎక్కడ తీసుకోలేము. స్టిచ్చింగ్కే తీసుకుంటున్నారు 500. అలాంటిది మనకి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ ప్లస్ స్టిచ్చింగ్తో వచ్చింది. ఇది చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. నాకు పింక్ కలర్లో చాలా శారీస్ ఉన్నాయి. అది పింక్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే నాకు చాలా ఉన్నాయి. ఈ బ్లౌజ్ నాకు వేరే ఏదైనా శారీ మీదకి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను నేను. ఇదైతే ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫుల్గా వచ్చిందండి. హ్యాండ్స్ అండ్ బ్యాక్ ఫ్రంట్ కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. హిన్స్ కట్ కాదండి, ఇలాగ వచ్చింది కట్. బిగ్ సైజ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ అండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద గోల్డ్ కలర్ జరీతో మనకి ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట. దీనికి కూడా ఫ్రంట్ ఓపెన్ వచ్చిందండి. అండ్ లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ వచ్చింది. దీనికి కూడా కప్స్ వచ్చాయి. మనకి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది థర్డ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను లైట్ కలర్లో తీసుకున్నాను. ఇది కలర్ ఆప్షన్స్ అయితే లేవండి. ఈ బ్లౌజ్ ఇది ఒక్క కలరే ఉంది. ఈ డిజైన్లో ఇలా జిగ్జాగ్ మోడల్లో మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది. ఒక లైన్ అయితే సీక్వెన్స్ వచ్చింది, ఇంకొక లైన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. 280 రూపీస్ అలాగా వచ్చింది. ఆ బ్లౌజెస్ వచ్చేసరికి 380 రూపీస్ 390 రూపీస్ ఆ ప్రైస్లో ఉన్నాయండి. నేను ప్రైసెస్ అన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చింది. ప్రిన్స్ కట్ కాదండి, జస్ట్ ఇలా డాట్స్ లాగా వచ్చాయి ఇక్కడ వరకు. కానీ చాలా బాగుంది బ్లౌజ్ అయితే. లైట్ వెయిట్ ఉంది ఇది. ఆ రెండు కూడా కొంచెం హెవీగా ఉన్నాయి వెల్వెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి లైట్ వెయిట్ ఉందండి. ఇది ఫ్యాబ్రిక్ ఏంటనేది ఏదో సిల్క్ టైప్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా లైట్ వెయిట్ ఉంది. దీని మీద ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. కలర్ అయితే ఇది లైట్ పీచ్ కలర్ అండి. చాలా బాగుంది ఇది కూడా. మనం ఏదైనా డార్క్ కలర్స్ శారీస్కి, ప్లెయిన్ శారీస్కి ఇది పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ట్రెండీ లుక్ వస్తుంది. బ్యాక్ ఓపెన్ వచ్చిందండి. దీనికి హ్యాండ్స్ కూడా వచ్చాయి. మనం హ్యాండ్స్ యాడ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చాయి, అవి నేను ఆల్రెడీ పక్కన పెట్టాను అనమాట యాడ్ చేద్దామని. ఈ 3 బ్లౌజెస్ అయితే నేను తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను.
అండ్ మీషోలో అయితే నేను ఒక శారీ పర్చేస్ చేశానండి. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది జార్జెట్ మెటీరియల్ అనమాట. వైట్ కలర్లో ఉంది. దీనికి ఇలా లైట్ కలర్స్లో బార్డర్ అయితే వచ్చింది. ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. ఇది బ్లౌజ్. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నా దగ్గర ఉన్న వేరే ఒక బ్లౌజ్తో నేను పేరప్ చేసి వేసుకున్నాను. ఇందులో బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది వైట్ కలర్. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదన్నమాట. వేరే రెడీమేడ్ బ్లౌజ్తో నేను పేరప్ చేసుకుని వేసుకున్నాను. ఆ ఫోటోలు అయితే మీతో షేర్ చేస్తాను. శారీ కట్టుకుంటే ఎలా ఉందో మీరే నాకు కామెంట్ చేయండి. కింద మనకి ఇలా స్టెప్స్ వస్తాయి. ఇంకా ఈ శారీకి ఏంటంటే ఫుల్గా మిర్రర్స్ వచ్చినాయండి. ఆ మిర్రర్స్ నాకు అంత నచ్చలేదన్నమాట. ఇవి ఒరిజినల్ మిర్రర్స్ అనమాట. ఇవి కొంచెం మా పాపను ఎత్తుకున్నప్పుడు గుచ్చుకుంటాయేమో అని నాకు డౌట్ వచ్చింది. అందుకని నేను కూర్చుని 1 అవర్ టైం తీసుకుని ఈ మిర్రర్స్ అన్నీ కూడా తీసేసాను. ఇవి 2 ఎక్కడో ఉండిపోయినట్టున్నాయి. ఇప్పుడు తీసేస్తాను. శారీ అయితే ఇలా ఉంటుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తా. పళ్ళు అయితే వేరే ఏం రాలేదండి. డిజైన్ పళ్ళుకైతే ఇలా వచ్చిందనమాట. మనం ఇలా పెట్టి వేసేసుకుంటాం కాబట్టి అంతగా కనిపించదు. ఇలా పెట్టేసుకుని ఇలా వేసుకుంటాం కాబట్టి అంతేం కనిపించదు. గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా చిన్న చిన్న బుటా డిజైన్ అయితే వచ్చింది. కింద ఇలా వస్తుంది. 3 స్టెప్స్ లాగా వచ్చింది డిజైన్. అండ్ ఈ 3 స్టెప్స్కి కూడా ఇలా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే ఉంది. ఇలా కుచ్చుల్లాగా వచ్చింది. అండ్ మనం పైన నార్మల్గానే ఇలా కుచ్చులు పెట్టి కట్టుకోవాలన్నమాట. కింద ఇది ఇంకా హైలైట్ అవుతుంది. నాకు ఈ డిజైన్ నచ్చి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. అండ్ ఈ శారీ వేసుకుంటే మాత్రం ఆసమ్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో డిజైన్ అయితే శారీ అంతా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 870 రూపీస్ అలా పడింది. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. నాకు ఈ శారీ బాగా నచ్చింది. అందుకనే నేను మీకు చూపిస్తున్నాను. నేను స్పెసిఫిక్గా ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నా దగ్గర ఆల్రెడీ ఒక శారీ ఉందండి. ఇది ఇలా సిల్క్ శారీ అనమాట. ప్లెయిన్గా వచ్చింది. ఇది ఇలా ట్రై చేద్దామని ఈ బ్లౌజ్ అయితే నేను ఆర్డర్ చేశాను. అందుకని రెడ్ అండ్ గ్రీన్ బ్లౌజ్ నేను తీసుకున్నాను అనమాట. ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి. ఒక 6-7 కలర్స్ వరకు ఉన్నాయి అవైలబుల్గా. మీకు ఈ మోడల్ నచ్చి ఉంటే కనుక నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి చూడండి ఒకసారి. అంతేనండి ఈ వీడియో అయితే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.